లోకంలో ఉన్న అగ్ని 5 రకాలుగా ఉంది. సముద్రంలో ఉన్న అగ్నిని బడబాగ్ని అంటారు. జంతు జాలపు గర్భంలో ఉన్న అగ్నిని జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని జీవులు తినే పదార్థాన్ని జీర్ణింపచేస్తుంది. కర్రకు కర్ర రాచుకొనగా పుట్టిన అగ్నిని కాష్టాగ్ని అంటారు. దానినే దావానలం అని కూడా అంటారు. వజ్రముల రాపిడితో వచ్చే అగ్నిని వజ్రాగ్ని అంటారు. ఇంద్రుని వజ్రాయుధం కదిపితే ఎంతటి దానినైనా సరే దహించి వేస్తుంది. తర్వాత అగ్ని మహాగ్ని సూర్యతేజము. సూర్యుడే మహాగ్నిగోళం. అందుచేత అతని కిరణాలు సోకితే వేడి పుడుతుంది. సముద్రంలో ఉండే అగ్నిని మహాగ్ని, బడబాగ్ని అని కూడా అంటారు. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. ఈ బ్రహ్మాగ్ని సంబంధమైన మంత్రాన్ని 3 లక్షలు జపించిన వారికి బ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ఆ మంత్రానికి జపము, దానికి హోమము, తర్వాత తర్పణం, బ్రాహ్మణ భోజన క్రమం జరపాలి. ఈ విధంగా చేసి మంత్రసిద్ధి పొందినవారు సత్యలోకంలో నిత్య నివాసం ఉంటారు. సూర్యాది దివ్య అగ్ని మంత్రాన్ని జపించి హోమ, తర్పణ, భోజనాదులు కావిస్తే సమస్త పాపాలు నశిస్తాయి. వారికి శరీరంలో సూర్య సమాన తేజో వికాసం కలుగుతుంది. చిరకాలం జీవిస్తారు. దూరదృష్టి కలిగిన వారై త్రికాల విషయాలను తెలుసుకుంటారు. జఠరాగ్ని మంత్ర జపాలతోటి మనం తినే పదార్థాలను బాగుగా జీర్ణాన్ని చేస్తుంది. అలాంటి వారు ఆరోగ్యంతో ఉంటారు, చిరకాలం జీవిస్తారు. మంత్ర సిద్ధి వలన వాగ్బలము కలిగి తిరుగులేని రీతితో మాట్లాడతారు. వజ్రాగ్ని మంత్రాలను జపిస్తే వారి శరీరాలు వజ్ర సదృశములై ఉంటాయి. వారిని ఏ ఆయుధాలు, మహా అస్త్రాలు కూడా బాధించవు. దావానలం అనే కాష్టాగ్ని మంత్రాలను జపిస్తే వారికి సిద్ధి కలిగి వారికి నిప్పు వలన కానీ, కాల్పుల వలన కానీ మంటలు ఎలాంటి బాధలు కలగవు. వాగ్బలము, హృదయ స్థిరత్వము, దైవ బలము కలుగుతుంది. వశ్య వాక్కు కలుగుతుంది. ఎవరు ప్రేమతో కానీ కోపంతో కానీ దీవిచ్చినా నిందించినా ఆ మాట ప్రకారమే జరుగుతుంది. దానినే వశ్య వాక్కు అంటారు. దీనికి కారణం మంత్రసిద్ధి.